ఈ నెల 6వ తారీఖున తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి దొండవాక హెల్మెట్ అయిన సిహెచ్ అగ్రవారం గ్రామంలో అమ్మిరెడ్డి గారి 50 ఎకరాల పామాయిల్ తోటలో తోటమాలిగా పనిచేస్తున్న సుంకర గణేష్ వారి దంపతుల 2 సంవత్సరాల ఆడపిల్ల ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి తోటలో ఆడుకుంటూ వాళ్ళ పెంపుడు కుక్కతో పాటు అదృశ్యం అవ్వడం, దానిపై తుని రూరల్ పోలీస్ స్టేషన్లో గర్ల్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ఆ దర్యాప్తు భాగంగా ఆ రోజు నుండి మా కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు సెర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాం. దీంట్లో పెద్దాపురం సబ్ డివిజన్ సిబ్బంది, హోంగార్డ్ నుండి డిఎస్పీ వరకు, అలాగే ఏఎన్ఎస్ పార్టీ, క్యూఆర్టీ పార్టీ, డాగ్ స్క్వాడ్, డ్రోన్స్, ఎస్డిఆర్ఎఫ్ కలెక్టర్ గారు పంపించారు. ఇన్ని టీమ్స్తోని ప్రతి అణువణువు జల్లెడ బట్టి చేసినట్టుగా గాలించాము. ఆ గాలింపు చర్యల్లో ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. అలాగే ఆ మిస్సింగ్ గర్ల్ తండ్రికి ఎవరైనా విరోధులు ఉన్నారా, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, ఆ యాంగిల్ కూడా మేము దర్యాప్తు చేశాం. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ అంటే కవర్ డంప్ అవని, సిడిఆర్లు, సీసీ ఫుటేజ్లు, ఎన్ రూట్లో ఉన్నటువంటి ఈ తోట నుండి బస్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఇటు నర్సీపట్నం కానీ, హైవే మీదకి కానీ ఈ ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ వెరిఫై చేశాం. అలాగే ఇక్కడ గతంలో పనిచేసి మానివేసినటువంటి ఆ కూలీలు కూడా ప్రశ్నించి ఇక్కడ విధానం వీళ్ళు చేసింది, ఆ టైంలో చేసినప్పుడు ఏమైనా అనుమానితులు ఇక్కడికి వచ్చారా, వీళ్ళతో ఇక్కడ తోటలో పనిచేసే వాళ్ళకిను ఆ కూలీలకి ఏమైనా పాత గొడవలు ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేశాం. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైనా అనుమానితులు ఈ గాంజా బ్రోజర్స్ అంటే గాంజాకి అలవాటు పడి ఇలాంటివి ఏమైనా దొంగతనాలు చేయడము అవి ఇవి అలాంటివి వ్యక్తుల గురించి కూడా విచారించాము. అన్ని ఆల్ యాంగిల్స్ లోని ఇవాళ ఏడో రోజు ఇది పాప మిస్ అయ్యి కంటిన్యూస్ గా డే అండ్ నైట్ కంటిన్యూస్ గా చేస్తున్నాము. అలాగే మొన్న కూడాను డాగ్ స్కాచర్ ను కూడాను తుని మున్సిపాలిటీ కమిషనర్ గారు ప్రొవైడ్ చేశారు. ఆ వాటిలో కూడా పెట్టాము. అంటే డాగు 4th డే పిల్లతో అదృశ్యమైంది, 4th డే తిరిగి వచ్చిన తర్వాత దాని ప్రవర్తనలో కొద్దిగా మార్పు ఉంది. ఆ మార్పు కోసం దాన్ని మళ్ళీ నార్మలైజ్ చేయడానికి తీసుకున్న విద్య. ఇవాళ ఆ డాగ్కి జిపిఎస్ సిస్టమ్ కూడా పెట్టాము. ఆ మెడలో దానికి జిపిఎస్ తగిలించి పంపించాము. అది వెళ్ళిన రూటు ట్రాక్ చేస్తున్నాము, ట్రాక్ కూడా చేసాము. చేసిన తర్వాత అది చుట్టుపక్కల ఎలా తిరుగుతుంది, వాళ్ళ నైట్ కూడా దాన్ని వదులుతాము. ఆ వెళ్ళే ట్రాక్ ని కూడా అనాలిసిస్ చేసి అన్ని ఏ కోణం కూడా వదలకుండా ఏ ఒక్క చిన్న పాయింట్ కూడా ప్రతి ఆల్ ప్రాబబుల్స్ అన్ని చెక్ చేస్తున్నాము. కంటిన్యూస్ గా ఇది నిరంతరం ఇది జరుగుతుంది. ఆ పిల్ల ట్రేస్ అయ్యేంత వరకు ఎక్కడ చేయలేదు. ఆఫ్టర్ 4 days మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత యజమాని మీదకి వెళ్ళింది. ఒకసారి వైల్డ్ గా బిహేవ్ చేసింది. ఏదన్నా జంతువుని చూస్తుంటే దాని భయం అలా కలిగి దాడి చేసి లేదు ఆ నోటీస్ లో రాలేదు. అది మూవ్మెంట్ ఫ్రీ మూవ్మెంట్ ఇచ్చేసామండి. ఆ జిపిఎస్ మనం ఎప్పుడైతే దానికి తగిలించో అది ఫ్రీ మూవ్మెంట్ గా ఫ్రీగా తిరగాలి. అది
తిరిగితేనే అది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఆ 4 రోజులు ఎక్కడెక్కడ అది తిరిగింది అనేది మనకు వస్తుంది. ఆధారపడిన పరిస్థితి ఉంది. అంతే ఇంత టీం పనిచేస్తుంది. కనీసం ఏమీ దొరకలేదా? చెప్పాను కదండి, టెక్నికల్ వాల్యూస్ ని ఎవిడెన్స్ మీద కూడా మేము ఇది చేసాము. టవర్ డంప్ తీసాము. ఇక్కడ ఎవరు అనుమానితులు ఎవరైనా ఈ ఏరియాలో ముందు కానీ వెనకాల కానీ ఈ మిస్సింగ్ ముందు ఉం. 3 రోజుల ముందు నుండి ఇక్కడ ఎవరైనా రెక్కీలు చేసి ఇవన్నీ చేసిన అవి కూడా తీసాం. డాగ్ మీద ఆధారపడడం కాదు, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పీస్ ఆఫ్ ఎవిడెన్స్ లో భాగంగా అది కూడా ఉపయోగిస్తున్నాం. సార్ ఇప్పుడు పెట్టుకొని అటవీ శాఖ అధికారులు కోఆర్డినేషన్ చేసుకుని పనిచేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ కొండనైతే ఏదైతే యానిమల్స్ లేవు, క్రూర జంతువులు ఏవి లేవు అని చెప్పి ఒక వివరంగా ఆ రోజు ఫస్ట్ సెకండ్ డే చెప్పారు. కానీ ఇక్కడ స్థానికులు తెలిపిన వివరాల మేరకు రేసు కుక్కలు అనేవి ఉన్నాయి కొండని అని చెప్పి స్థానికులు చెప్పారు. ఆ విధంగా ఏమైనా పరిశోధన ఏమైనా చేస్తున్నారా? ఇది రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేసుకుని మీరు గాలించర్లు ఏమైనా చేస్తున్నారా లేదా? ఇది 1000 ఎకరాల విస్తీర్ణం కలిగిన కొండ అండి, నల్లకొండ దాని పేరు. అంత ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ అది. ఆ యానిమల్స్ మూవ్మెంట్ ఉంది. ఇక్కడ ప్రజలు అందరూ చెప్తున్నారు దేశ సావుని, నక్కలు కూడా వస్తాయి వచ్చి అడవి పందులు. తరచుగా అప్పుడప్పుడు ఏవి కోళ్ళు అవన్నీ మిడ్ నైట్ కూడా ఉన్నాయి ఇక్కడ, గుప్పులు చేసి వెళ్ళిపోతుంటాయి అని ఇక్కడ రైతులు చెప్తున్నారు. అంటే యావత్ పోలీస్ యంత్రాంగం చాలా పటిష్టంగా పనిచేస్తున్నా సరే ఫారెస్ట్ అధికారులు మాత్రం ఒకటి అరా వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళు నిర్దిష్టంగా ఇక్కడ పనిచేయట్లేదని అపోహ ఒకటి ఉంది సార్. ఎందుకంటే మీకంటే ఎక్కువగా ఈ కొండ ప్రాంతం ఫారెస్ట్ వాళ్ళ ఆధీనం ఉంది కాబట్టి అణువణువు కొండలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ కొండ మీద ఏ జంతువులు ఉన్నాయి, స్నేక్ క్యాచెస్ ఉన్నాయి, ఏ ఉన్నాయి అనేది వాళ్ళ దృష్టిలో ఉంటాయి కాబట్టి మీతో పాటు వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు ఎక్కువ అవుతున్నాయి ప్రజల నుంచి. ఉంది వాళ్ళు వచ్చారు కోఆర్డినేట్ ఫస్ట్ 2 days ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏదో ఒకరు ఇద్దరు వస్తున్నారు, బీట్ వాళ్ళు వచ్చి మాతో పాటు కోఆర్డినేషన్ లో ఉన్నారు. అంతా కంబైన్డ్ గా చేస్తున్నాము. అంటే పూర్తిగా పై అధికారి రావట్లేదు. సార్ ఇది సంఘటన సాటర్డే జరిగింది. స్టిల్ ఇవాళకి ఒక 6 నుండి 7 రోజులు అవుతుంది. అయితే ఒక 2 సంవత్సరాల పాప మిస్ అయింది. సరే అది దొరుకుతుందేమో, పాప దొరుకుతుందేమో అనే ఆలోచనతో దరిదాపులో ఒక 400 నుండి 500 మంది పోలీస్ యంత్రాంగం కృషి చేస్తున్నారు. అంటే ప్రత్యేకంగా ఈ కేసునే ఇంత సీరియస్ గా తీసుకోవడానికి, అంటే ఇంతమంది కలిసికట్టుగా పనిచేయడానికి ఏదైనా రీజన్ ఉందనుకుంటున్నారు? నేను అన్నట్టుగా 400, 500 కాదు, 100 మంది మేము ట్రాక్ చేశాము. 100 మంది వాళ్ళందరూ దీని మీద కంటిన్యూస్ గా పనిచేస్తున్నాము. టు ట్రేస్ ది మిస్సింగ్ గర్ల్, అంతే మా కాన్సెప్ట్. ప్రత్యేకత ఏం లేదు, ఏ కేసు అయినా అలాగే ఈ చేస్తాము. సంఘటనని ఆధారంగా చేసుకొని భవిష్యత్తులో ఏదైనా జరిగితే వాటన్నిటి మీద కూడా పోలీస్ యంత్రాంగం ఇంతే చర్య డెఫినెట్లీ ఎవరైనా ఒకటే. ఇప్పుడు అక్కడ ఒక 2 సంవత్సరాల ఆడపిల్ల మిస్ అవుతే స్పందించాం మేము. ఇలాగే ఏ కేసు అయినా స్పందిస్తాం, నో డౌట్. ఈ అడవిలో కొండ చిలువలు తిరుగుతున్నాయి. కొండ చిలువ ఏమన్నా మింగేసిందా అనే డౌట్ అయితే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు రైతు చేస్తున్నారు. ఆ కోణంలో ఏమైనా దర్యాప్తు జరుగుతుంది? అది మాకు కూడా చెప్తున్నారు ఇక్కడ ఆ రైతులు. ఉంటాయని అంటున్నారు. ఇట్ ఈజ్ హబ్ ఫర్ యానిమల్స్ అని. ఎందుకంటే 1000 ఎకరాలు విస్తీర్ణం కలిగిన కొండ కాబట్టి అక్కడ అవి షెల్టర్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అవి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. అది వాళ్ళకున్న సార్ నిన్నటి నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది ఏమనంటే కేవలం జంతువుల వల్ల కాదు, మనుషులు ఎవరైనా పాపని కిడ్నాప్ చేసిన ఆనవాళ్ళు ఉండొచ్చు, మేబీ అది జరుగుండొచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది అనుమానిస్తున్నారు. మేము ఆ యాంగిల్ కూడా చెక్ చేస్తున్నాం కదా. అందుకే కదా ఇక్కడ టవర్ డ్యాంప్ పెట్టి ఎవరైనా 3-4 రోజుల ముందు ఇక్కడికి వచ్చి రెక్కీలు చేసి ఆ నెంబర్లు అవన్నీ మేము చేస్తున్నాము. సస్పెక్ట్స్ ని విచారిస్తున్నాము. ఏ పాయింట్ కూడా వదలలేదు, ప్రతిదీ మేము చెక్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.